యేసునామములో మా ఆత్మీయ బిడ్డలందరికీ ఈ జూన్ మాసము చివరి దినము ఈరోజు ఈ ఉదయకాలమున మీకు నా శుభములు దైవాశీర్వాదములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల ప్రార్థన ప్రారంభించుదాము. ఈ మాసమునకు ఈ ఉదయకాల ప్రార్థన చివరి ప్రార్థన. గత ప్రార్థనలన్నీ మన దేవుడు విన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత దేవుని వాక్యము మన జీవితంలో ఎలా పనిచేస్తుందో మనం కొన్ని విషయాలు చూద్దాం. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ సంవత్సరములో ఈ 6వ మాసము చివరి దినము వరకు కూడా మమ్మలను కాచి దాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాసములో నాయన నిన్నటి వరకు ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో చేసిన ప్రయత్నాలు మీ చిత్తమైతే ఈరోజు యేసు నామములో ఈ సోమవార దినమున నెరవేరును గాక. సంతానం విషయంలో కూడా నాయన అనేక ప్రయత్నాలు చేస్తూ డాక్టర్లను సంప్రదిస్తూ మీ సన్నిధిలో సంతానం కొరకు ప్రార్థించే ప్రతి సహోదరిని, ప్రతి బిడ్డను కూడా మీరు ఈ దినము దర్శించుదురు గాక. గత కొన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి అప్పుల బాధలో ఉండి నాయన అప్పులు కట్టుకోలేక, వాటి వడ్డీలు కట్టలేక బాధపడుతున్నటువంటి వారికి ఈరోజు నాయన అప్పులు తీర్చబడే మార్గము వారికి కనపడును గాక. మీకే స్తోత్రాలు. నాతోటి దైవ సేవకులు సంఘాల కొరకు ప్రార్థనలు చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించుదురు గాక. మీకే స్తోత్రాలు నాయన. మా దేశమును దీవించండి, మా దేశమును స్వస్థపరచండి, మా దేశమంతటిని రక్షించండి. దేశంలో సువార్త ప్రకటించబడుతుండగా సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను దీవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాము. మా దేశంలో ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారిని, అనగా పోలీసు డిపార్ట్మెంట్ను దీవించండి, లాయర్లను, న్యాయవాదులను దీవించండి నాయన. టీచర్స్ను ఆశీర్వదించండి దేవా. రెవెన్యూ శాఖ వారిని, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే గుమస్తా మొదలు రిజిస్ట్రారు వరకు అందరూ నాయన, ఇతర శాఖల్లో పనిచేసేవారు నాయన పేరున దీవించండి. వారికి రక్షణను దయచేయండి. నిజాయితీగా, న్యాయముగా బాధ్యతలు నిర్వర్తించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవ్వరు కూడా నాయన కకృతి సొమ్ముకు ఆశపడకుండా, లంచాలకు ఆశపడకుండా నిజాయితీగా వ్యవహరించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వ్యవసాయదారులను దీవించండి, రైతులను ఆశీర్వదించండి. వారి కష్టాలకు ప్రతిఫలము దయచేయండి. రైతుల కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. కూలీలను ఆశీర్వదించండి. ప్రైవేటు ఉద్యోగస్తులను దయగలిగిన మా తండ్రి, కార్మికులను ఆశీర్వదించమని, వారు చేసే పనులకు ప్రతిఫలమును దయచేయమని కోరుకుంటున్నాను. దళారీలు అమాయకులను మోసము చేసి ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోకుండా నాయన ప్రభుత్వం విధించిన విధానాలు సరిగ్గా అమలు చేయడానికి మీ కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తోత్రాలు రాజా, మీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అంతేకాకుండా ఈ ఉదయకాలమున ఎందరైతే వ్యక్తిగతంగా, కుటుంబంగా ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు వింటున్నందుకు వందనాలు. ప్రతిఫలము దయచేయండి, కృప చూపించమని కోరుకుంటున్నాను తండ్రి. దేవా, కుటుంబాలలో భార్యాభర్తల మధ్య గొడవలను అయినా మీరు ఆపి అపవాది ఆలోచనలు లయపరిచి కుటుంబాలలో సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. గొడవలు పడకుండా సమాధాన పడడానికి కృప చూపించండి. సమాజంలో కానీ, సంఘములో కానీ, కుటుంబాలలో కానీ గొడవలు లేకుండా సమాధాన పడే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. దయగలిగిన మా తండ్రి, హృదయంలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలను తీసివేసి శుద్ధ హృదయులుగా జీవించి సాత్విక భావముతో మీకిష్టులుగా జీవించే ధన్యతానీయమని మాకు ప్రార్థిస్తుంటున్నాము. మీకే స్తుతి స్తోత్రాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు గనక మీ ఆశీర్వాదానికి అర్హతను మీరు మాకు కలగజేశారు. అట్టి అర్హతను బట్టి మీ పాదాల సన్నిధిలో ఎవరికి ఏది కొరతగా ఉందో వేడుకుంటూ ఉన్నాను ఈ ఉదయకాలమున.
దేవా మీ కృప చూపించండి. దేవా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యజమానులు ఉద్యోగులను చులకనగా చేయడము, ధనవంతులు బీదలను హేళన చేయడము, నాయనా ఈ విధముగా ఉంటున్నటువంటి ఆలోచన కలిగిన వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. పిల్లలు గొప్పలకు పోయి తల్లిదండ్రులనే తమ స్నేహితుల ముందు అవమానపరచడం వలన ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పుకోలేక బాధకు గురి అవుతుంటున్నారు. మా నాన్న నాకు అది చేయలేదు, ఇది చేయలేదని. అలాంటి కుమారులను, అలాంటి కుమార్తెలను కూడా మీరు మార్చుదురుగాక. ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఎంత సంపాదించినా అది తమ పిల్లలకేనన్న భావమును ప్రతి యవనస్తురాలు గ్రహించాలి. ప్రతి యవనస్తురాలు పాపము జోలికి పోకుండా, పాపములో పడి పతనమై పాతాళానికి పోకుండా కాపాడుదురుగాక. విదేశాలలో ఉంటున్నారు నాయన మా బిడ్డలు, ఆత్మీయులు. వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి నాయన. సంతానం లేని బిడ్డలకు మూయబడిన గర్భములు యేసునామములో తెరవబడునుగాక. ఐక్యతను దయచేయండి, సమాధానమును దయచేయండి. యెరూషలేము క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. దీవించండి. ప్రపంచ దేశాలను దీవించండి. మా దేశము నేను ఇతర దేశాలతో ప్రభు మరి మా దేశము పైన శత్రు దేశాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా దేశమునకు మీరు భద్రతనివ్వమని కోరుకుంటున్నాను. ఈ దినము పనుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయాణము చేస్తున్నటువంటి వారికి రాకపోకలలో మీ భద్రతను దయచేయమని, ఈ దినమంతయు మీ కృపచేత నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి మనకెల్లరికీ ఈ దినమంతయు దేవుని కృప సదాకాలము తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీరు ప్రతిరోజు దేవుని వాక్యమును చదువుతూ ఉంటారు. అయితే వాక్యము మనలను ఏం చేస్తుంది అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడినప్పుడు ఆ వాక్యము శరీరధారియ కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. మన ఆత్మలను పాపము నుండి రక్షించేది ఆ దేవుని వాక్యమే. కనుక వాక్యము మనలను నడిపించేది. దేవుని వాక్యం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దేవుని వాక్యము నూతన జీవితాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం నిరీక్షణ కలిగిస్తుంది, పరిశుద్ధతనిస్తుంది, ప్రతి అవసరత తీరుస్తుంది. ఆ దేవుని వాక్యము ప్రతిరోజు నీవు చదువుతూ ఉన్నావు, వింటూ ఉన్నావు గనక ఆ వాక్యమే నీ జీవితంలో సాతానుడి నుండి నీకు జయమును కలగజేసి నీ ప్రతి కార్యమును నెరవేర్చునుగాక. నీకు సంపూర్ణ సంతోషాన్ని నీకు నీ బిడ్డలకు అనుగ్రహించునుగాక. దేవుడి అట్టి కృపలో మనలను నడిపించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.